ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. మనం శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు రచించిన మానసబోధ అను చిన్న గ్రంథం గురించి వివరించుకుంటున్నాము. ఇంతవరకు అందులోని 6 గీతములు వివరించుకున్నాము. ఈరోజు 7వ గీతం గురించి తెలుసుకుందాం. మానసబోధ 7వ గీతం. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యమును తెలుసుకుని ప్రాణులన్నిటి ఎడల దయగల్గియుండుము మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యమును తెలుసుకుని ప్రాణులన్నిటి ఎడల దయగల్గియుండుము మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, మనది అంటే ఒక రకంగా ఉంటుంది, మనది కాదు వేరే వాళ్ళది అన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే, మన బండి ఏదైనా బైక్ అయినా కార్ అయినా మనది అనగానే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంతో జాగ్రత్తగా నడుపుతారు. ఏదైనా బండికి చిన్న గీత పడినా అది మనకు పడ్డట్టుగానే ఫీల్ అవుతాం. అదే వేరే వాళ్ళ బండి అయితే అది మనది కాదు కాబట్టి మనం అంత ఫీల్ అవ్వము. అంటే ఆ బండి డ్యామేజ్ కావాలని కోరుకోము, కానీ మన బండికి ఉన్నంత జాగ్రత్త దానిపైన ఉండదు. ఒకవేళ ఏమైనా చిన్న డ్యామేజ్ అయినా అది మనది కాదు కాబట్టి మనం అంత ఫీల్ అవ్వం. ఇది ఒక బండి విషయమే కాదు, మన వాళ్ళు అనుకున్న వారికి ఏమి జరిగినా అది చిన్న విషయమైనా మనం తెగ ఫీల్ అవుతాం. అదే ఇతరులకు ఏమైనా జరిగినప్పుడు అది ఎంత పెద్ద విషయమైనా మన వాళ్ళకు ఫీల్ అయినంతగా ఫీల్ అవ్వము. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకు చిన్న జలుబు జ్వరంకి ఎంతో ఫీల్ అయిపోతాము. వేరే వాళ్ళ పిల్లలకు పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా ఏదో నార్మల్గా ఫీల్ అవుతాం. అందరూ ఇలానే ఉంటారు అని కాదు, కానీ 100కి 90% మంది ఇలానే ఉంటారు. కానీ నిజానికి ఇలా ఉండకూడదు. అది మనదైనా వేరే వాళ్ళదైనా ఒకేలా ఉండాలి. కానీ అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. సరే, గురువుగారు చెప్పిన విషయానికి వస్తే, వారు చెప్పేది ఏమంటే, జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యమును తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగల్గియుండుము మనసా. అంటే వాటిని హింసించకుండా, వాటికి హాని తలపెట్టకుండా ఉండాలని భావము. ఇక్కడ సత్యమును తెలుసుకొని అంటే ప్రపంచంలోని అన్ని జీవులు కలిగిన దేహాలన్నీ నీ యొక్క రూపాలే అంటున్నాడు. ఇది ఎలా వీలవుతుంది అని మనం అనుకుంటాం. మనం ఏమి అనుకుంటున్నాము? వేరే జీవుల దేహాలను వేరు అనుకుంటాము. మన దేహం విషయానికి వస్తే ఇది వేరు అనుకోము. ఇంకా చెప్పాలంటే ఇది మనది అని కూడా అనుకోము. ఈ దేహమే మనము అనుకుంటాం. ఇది అజ్ఞానం వలన జరుగుతుంది. అందువలన సరైన ఆత్మానుభూతి కలిగిన గురువును ఆశ్రయించి ఈ అజ్ఞానం పోగొట్టుకుంటే అప్పుడు మనకు ఆత్మానుభూతి కలిగి అన్ని రూపాలు నావే అని అర్థమై అన్ని ప్రాణుల పట్ల దయగలిగి ఉంటాము. కానీ మనకు ఇప్పటికిప్పుడు ఆత్మానుభూతి కలగడం అనేది అంత ఈజీ కాదు. ఇది బ్రహ్మ విద్య. దీనికి ఎన్నో జన్మల సాధన అవసరం. మనకు ఆత్మానుభూతి కలగకపోయినప్పటికీ ఎందరో ఆత్మానుభూతి కలిగిన గురువులు చెబుతున్నారు.
సద్గురువులకు మనలా అబద్ధాలు చెప్పే అవసరం లేదు. సద్గురువులు చెప్పే మాటలు విశ్వసించి అన్ని రూపాలు నాలాంటి రూపాలే అనుకుని వాటిని హింసించకుండా ఉండవలెను మరియు వాటి పట్ల దయగలిగి ఉండవలెను. అది నాది కాదు వేరేది అనుకోవటం వలన ఇతర ప్రాణులకు హింసించడము, హాని చేయడము జరుగుతుంది. ఒకవేళ అది కూడా నాదే అయినట్లయితే హింసించం కదా, ఏ రకమైన హాని కూడా చేయము. ఎందుకంటే మనల్ని మనం హింసించుకోము కదా. ఈ ప్రపంచంలోని జీవుల దేహాలన్నీ నీ యొక్క రూపాలే, నీ రూపాలే. ఆ సత్యం తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగి ఉండమని గురువుగారి భావం. ఇంత చక్కటి గీతాన్ని అందించిన గురువుగారి పాదాలకు నమస్కరించుకుంటూ ఈ గీతాన్ని మరొకసారి పాడుకొని ఈరోజు కార్యక్రమం ముగించుకుందాం. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యమును తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగల్గియుండుము మనసా. ఇంతటితో మానసబోధ 7వ గీతం సమాప్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్.